అధర్మం పెరిగినప్పుడు లోకానికి ధర్మాన్ని గుర్తు చేయడానికి ఒక అవతారం అవతరిస్తుంది. ప్రపంచం ఎత్తలేకపోయిన ధనుస్సు ఒక యోధుడి చేతిలో వంగిపోయింది. ఆయనే రాముడు. ధర్మం పుట్టినప్పుడు అధర్మం కూడా పుట్టింది. లంకాధిపతి రావణుడు. సీతమ్మ తల్లిని రావణుడు తీసుకెళ్లిన క్షణం ఆ రోజు నుంచి ప్రారంభమైంది అధర్మంపై యుద్ధం. ధర్మానికి తోడు నిలిచిన అమరభక్తుడు హనుమంతుడు. అశోక వాటికలో ఆశ కోల్పోయిన సీతమ్మను ఒక భక్తుడు ఆశగా వచ్చాడు. తల్లి, ఇది శ్రీరాముడి ముందరు, ఆయన త్వరలోనే వస్తారు. భక్తుడి కోపం అగ్నిగా మారితే అధర్మానికి అంతం తప్పదు. లంకను కాల్చింది అగ్ని కాదు, హనుమంతుడి భక్తి. అధర్మం గర్జించింది, లంక యుద్ధ భూమి మోగింది. కానీ ధర్మం ముందుకు వచ్చినప్పుడు అధర్మం నిలవదు. అధర్మం అంతమైంది, ధర్మం సింహాసనం అధిరోహించింది. అయోధ్యలో రామరాజ్యం ప్రారంభమైంది.